గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రివ్యూ అనేది మనం ఎంత మంచిగా అనలైజ్ చేసి చెప్తామో, అవును. కానీ ఆ పర్సనల్‌గా కూడా మనల్ని టార్గెట్ చేసేవాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అవును ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ రివ్యూస్ చేయడం అంటేనే వీఆర్ జడ్జింగ్ ఏ పర్సన్. నాట్ ఓన్లీ బిగ్ బాస్, ఓకే ఓకే. ఫిలిమ్స్ వాట్ ఎవర్ ఏదైనా సరే అనుకోవచ్చు. అవునవును. ఒక పర్సనల్ ఇష్యూ అనుకోవచ్చు, ఉమ్, ఒక సెలబ్రిటీ ఇష్యూ అనుకోవచ్చు, అవునవును. ఒక పొలిటీషియన్ ఇష్యూ అనుకోవచ్చు, అవును. వాట్ ఎవర్ ఏదైనా ఒక ఇష్యూని మనం ఇంత ధైర్యంగా చెప్పేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటాం. వస్తాయి. బెదిరింపులు, వస్తాయి. వేసేస్తా, తొక్క తీసేస్తా, ఊర్లో లేకుండా చేస్తా, చేసేస్తా. ఇలాంటి. సో అలా వస్తుంటాయి. మీరు ఫేస్ చేసిన థింగ్స్ ఏంటి? అంటే నాకు ఎప్పుడు అంత హార్ష్గా రాలేదు. 1 or 2 థింగ్స్ నా వరకు వచ్చాయి, కానీ అది జనరల్గా వచ్చాయి. అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్ మచ్ హార్ష్, ఏమంటారు, స్ట్రాంగ్ ఏదో వార్నింగ్ లాగని కాదు. ఒక ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక యూట్యూబర్ ఉన్నాడు యాక్చువల్లీ. అతని మీద ఒక కేసు ఫైల్ అయింది. పెద్ద కేసే. ఒక అమ్మాయి కేసు ఫైల్ చేసింది. సో దాని అతన్ని లోపల పెట్టారు రిమాండ్లో. చాన్నాళ్ళు ఉన్నాడు. తర్వాత బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. సో ఇనీషియల్గా కేసు గురించి అందరూ ఏమనుకుంటున్నారో, బయటకు ఏదైతే న్యూస్ వచ్చిందో అదే న్యూస్ నేను చెప్పా. నా అనాలిసిస్లో ఒక క్లియర్ కట్ స్టోరీ లాగా ఒక అనాలిసిస్ చేసి చెప్పాను. అది బయట వచ్చిందే, మళ్ళీ నేనేం కొత్తగా క్రియేట్ చేసింది కాదు. కాకపోతే తర్వాత ఆయన నాకు ఫోన్ చేశాడు బయటకు వచ్చిన తర్వాత. ఆయన ఏం అనలే, నన్ను ఎప్పుడు ఆయన తిట్టినట్టుగా కూడా మాట్లాడలే. ఆయన ఒకటే అన్నాడు, ఆయన బ్రో మీరు ఎప్పుడు కాయిన్కి ఒక సైడ్ స్టోరీ చూశారు, అదే బయటకు వచ్చింది. నా సైడ్ స్టోరీ ఎవరో వినలే, ఎవరు అడగలే నన్ను, ఇది జరిగింది అని చెప్పి, ఇది జరిగి 1.5 year పైన అవుతుంది చెప్పాడు ఆయన. అది చెప్పిన తర్వాత బాధేసింది. సారీ బ్రో, నాకు నిజంగా తెలీదు, నేను చూసిన దాన్ని బట్టే నేను చెప్పాను అన్న. ఆయన ఒకటే అన్నాడు, నాకు నీ సారీ వద్దు బ్రో, ఏదో ఒక రోజు నేను తప్పు చేయలేదని ప్రూవ్ అవుతుంది, నేను చేసుకుంటా, నేను 100% నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటా. ఆ రోజు నా మీద మళ్ళీ ఇంకొక వీడియో చెయ్యి, వీడి తప్పేమీ లేదు, ఆ రోజు నేను చెప్పాను కదా, అది అబద్ధం, అది నిజం ఇది అని చెప్పి ఒక వీడియో చేయి చాలు అన్నాడు. ఇట్లాంటివి వచ్చాయి, బట్ బెదిరింపుల్లాగైతే ఎప్పుడు రాలే. కానీ నిజంగా ఇప్పుడు డిజిటల్ మీడియాలో నెంబర్ ఆఫ్ రివ్యూవర్స్ వచ్చారు, అవును. నెంబర్ ఆఫ్ మీమర్స్ వచ్చారు, నెంబర్ ఆఫ్ వ్లాగర్స్ వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మహేంద్ర గారు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఎంతవరకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్కి ఈ డిజిటల్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా జెన్యున్ ఇన్ఫర్మేషన్ కంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతున్న ఫీలింగ్ వస్తుందండి. అంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ కొంతమంది నుంచి బాగానే రీచ్ అవుతుంది, బట్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అంతకంటే ఎక్కువ మంది నుంచి వెళుతూ ఉండేసరికి అది రైటో రాంగో కూడా పట్టించుకోకుండా దాన్నే యాక్సెప్ట్ చేసేస్తున్నారు కొంతమంది. సోషల్ మీడియా ఎక్కువ అయిపోవడం వల్ల మరి వైడ్ రేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, మా ఇంట్లోనే మా మదర్ ఉన్నారు. ఆవిడ ఏంటంటే యూట్యూబ్ని ఎక్కువ స్క్రోల్ చేస్తూ ఉంటారు. అమ్మ నా కూతురు కనబడుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏదో ఒక దాంట్లో కొన్ని న్యూసెస్ చూస్తారు. అమ్మో ఇది ఇలా అంట అలా అంటారు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, అది తమ్నైల్ కోసం అలా పెట్టారు మమ్మీ అని. అంటే నిజంగానే పబ్లిక్కి ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనేది ఆ ఒక్క తమ్నైల్ టెక్స్ట్ వల్ల చాలా జనాలకి మాత్రం రాంగ్ రీచ్ వెళ్తుంది. అదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి గురించి మెన్షన్ చేస్తూ ఒక అతని మీద ఏదో ఒక ఫేక్ అలిగేషన్ పడింది, ఏదో క్రైమ్ చేశాడని చెప్పి, అది దానికి జెన్యున్గా తమ్నైల్ పెడితే ఏమని అర్థమవుతుంది? ఓకే అతను ఏం చెయ్యలేదు అన్నట్టుగా ఫేక్ అలిగేషన్ అని చెప్పి అర్థమవుతుంది. నరరూప రాక్షసుడా, నరుల్లో ఒకడా అని తమ్నైల్ పెడతారు. అది ఏం అర్థమవుతుంది జనరల్గా చూసినోడికి? నరరూప రాక్షసుడా అని ఎందుకు పెట్టాడు, అది ఏదో చేసే ఉండబట్టే కదా, అదేమో అనుకుంటారు. ఇంకా అట్లా ఉంటుంది. మిస్లీడింగ్ తమ్నైల్స్ ఉంటాయి, కంప్లీట్గా మ్యాటర్ ఒకటి ఉంటుంది, వేరే రకంగా ఉంటాయి. అసలు నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు కూడా చాలా ఫన్నీ కాదు, కోపం వచ్చేస్తుంటుంది. ఎవట్రా బుర్ర తక్కువ ఏదో అనిపిస్తుంటుంది. ఇంకా సో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ మహేంద్ర గారు, అండ్ మీరు మంచి రియాలిటీ షోలో చాలా మంచిగా రైటింగ్ రాసేవాళ్ళు, జబర్దస్త్ కామెడీ షోస్కి అండ్ అలాగే ఇంకొన్ని షోస్కి కూడా మంచి రైటింగ్ రాసేవాళ్ళు కంటెస్టెంట్స్కి. మరి ఏంటి సడన్గా ఎందుకు మాని క్విట్ అయ్యి ఇలా ఇండివిజువల్గా రావాల్సి వచ్చింది? అంటే ముందు నుంచి యూట్యూబ్ చేస్తున్నాను యాక్చువల్గా. జబర్దస్త్ చేస్తున్న టైంకే యూట్యూబ్ చేస్తున్నాను యాక్చువల్. సో జబర్దస్త్ చేస్తున్న టైంలో నేను అప్పటికే యూట్యూబ్ పెట్టేశాను. 2016లో నేను జబర్దస్త్కి వెళ్ళాను. 2016 జూలైలో. 2012లో స్టార్ట్ అయిందా? 12లో స్టార్ట్ అయింది. 12 కూడా 13th అనుకుంటా. ఓకే.
13th ఫెబ్లో స్టార్ట్ అయింది. అందుకే 12 years రీయూనియన్ పెట్టారు 25న. సో 2016 జూలై 18th వెళ్ళాను యాక్చువల్గా. కరెక్ట్గానే నా ఎంట్రీ డేట్ అదే. యాక్చువల్గా వెళ్ళిన డేట్ అయితే 2016 జూలై 7, 8, 9 అవకాశాల కోసం వెళ్ళిన డేట్. లోపలికి అడుగు పెట్టింది అయితే 18th. అంటే ఆ రోజు షెడ్యూల్ ఉందన్నమాట, జబర్దస్త్ షెడ్యూల్ 18th. అందుకని ఆ రోజు రమ్మంటే మళ్ళీ వచ్చాను. సో నాకు ఆ డేట్లు ఎందుకు అంత బాగా గుర్తుంటే జూలై 17 నుంచి జూలై 20 మధ్యలో 4 days కదా, 3 days నాకు చాలా ఇంపార్టెంట్ డేస్. ఎందుకంటే జూలై 17 మా డాడీ చనిపోయిన రోజు, జూలై 20 నా పుట్టినరోజు, జూలై 18 నేను జబర్దస్త్కి వెళ్ళిన రోజు. 17, 18, 20 వరుసగా ఆ 4 daysలో ఆ 3 days నాకు కొంచెం మెమరబుల్ డేస్ లాగా, అంటే ఇంకా గుర్తుండిపోతాయి. నాన్నగారు చనిపోయిన రోజు వద్దన్నా గుర్తొస్తుంది, పుట్టినరోజు గుర్తు పెట్టుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. జబర్దస్త్కి వెళ్ళింది ఏంటంటే నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ జర్నీ కాబట్టి, దాని నుంచే కదా ఇలా ఇదంతా ఇప్పుడు. అందుకు అలా స్టార్ట్ అయింది. సో అంతా బానే ఉంది. కూడా చేశారు కదా, చాలా చేసా, ఒక 200 skits దాకా చేసా అప్పట్లో. అంటే ఒక 200 అంటే 180 200 దాకా ఉంటాయి, ఎందుకంటే ఆర్పి అన్న దాంట్లోనే 120 skits చేశాను నేను. తర్వాత నేను జీవనన్న టీమ్ లీడర్గా 18 skits చేసాం. తర్వాత నేను ఆ ప్రకాష్ అన్న టీంలో కొన్ని స్కిట్స్ చేసా, అభి అన్న టీంలో చేసా, అవినాష్ అన్న టీంలో చేసా, అవినాష్ అన్న కార్తిక్ అన్న టీంలో చేసా. తర్వాత పంచప్రసాద్ అండ్ నాటి నరేష్ టీంలో చేసా, అప్పారావు గారి టీంలో చేసా, చంటి అన్న టీంలో చేసా. చాలా టీంలో కవర్ చేశారు ఆల్మోస్ట్. భాస్కర్ అన్న టీంలో కూడా 2 skits చేసా. ఒకటైతే కన్ఫర్మ్ చేసా. రాకేష్ అన్న దాంట్లో చేసా. నేను చెయ్యందల్లా రాఘవ గారి టీము అంతే, ఆది అన్న టీంలో కూడా ఒక skit లో చేసా అంతే. సుధీర్ అన్న టీంలోని, రాఘవ గారి టీంలోనే, చంద్రన్న టీంలో, ఈ 3 టీంలు చేయలేదు అంతే. ఓకే. సో అప్పుడు ఎలా ఉండేదండి మీ రెమ్యునరేషన్, ఎంత ఉండేది? రెమ్యునరేషన్ జబర్దస్త్లో ఎప్పుడు తక్కువే అండి. అంటే అందరికీ కాదు, మా 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 లెవెల్ పొజిషన్ వాళ్ళందరికీ తక్కువే. నాకు ఇనీషియల్ డేస్లో అందరూ స్కిట్కి 1000 ఇచ్చారు. ఆర్పిఎన్ కూడా ఒక 60-70 skits వరకు 1000 ఇచ్చారు. ఆ తర్వాత రిమైనింగ్ స్కిట్స్ ఆయన దగ్గర ఒక 120 వరకు చేశాను నేను. సో దానికి మిగతా వాటికి 2000 ఇచ్చారు ఆయన. నేను టీమ్ లీడర్గా చేసిన నాకు ఒక 5000 మిగిలేది పెర్ స్కిట్. అంటే నాకు జీవనాన్ని కలిపి 10,000 మిగిలేది, అందులో ఒక 5,000 తీసుకునేవాళ్ళం ఆ టైంలో అంతే అప్పట్లో. సో అసలు ఎలా అంటే ఇన్కమ్ సోర్స్ అంత తక్కువ ఉండేటప్పుడు ఎలా మీ లైఫ్ స్టైల్ ఎలాగా రొటేట్ అయ్యేది? అదే దానికోసం యాక్చువల్గా యూట్యూబ్ మొదలైంది. అలా మొదలైంది యూట్యూబ్ ఇన్కమ్ పర్పస్ మీద, మనీ పర్పస్ మీద స్టార్ట్ అయింది. ఆ పర్పస్ మీదే స్టార్ట్ అయింది, ఆ పర్పస్ మీదే చేస్తూ ఉన్నా. ఇప్పటికే ఆ పర్పస్ మీదే ముందుకెళ్తుంది. నన్ను కొంతమంది తిడుతుంటారు, సోది లేకుండా ఒక ముక్కలో అంటావు, 8-10 నిమిషాలు వీడియోలు పెడుతుంటావు అని. బట్ 8 minutes దాటితేనే మనకి ఇన్ బిట్వీన్ యాడ్స్ పడతాయి. సో ఆ కాన్సెప్ట్ ఎప్పుడు బ్రెయిన్లో ఉంటుంది. సో ఇంకేం చేయలేను. సో 8 minutes లాగాలి, 8 minutes మినిమం. ఓకే. సో ఇప్పటి వరకు లైక్ 200 స్కిట్స్ చేశారు. బయటకు రావడానికి రీజన్ అంటే అప్పుడు కరోనా వరకు మా టీం ఉండేది, అంటే నేను జీవన టీమ్ లీడర్స్గా ఉండేవాళ్ళం. కరోనా తర్వాత మా టీం తీశారు. జీవన్ గారికి ఆ టైంలో హెల్త్ ఇష్యూ, దాని తర్వాత అది మేము మా టీం తీసేసిన తర్వాత, నేను మానేసిన తర్వాత అయ్యింది అది వేరు. బట్ ఈ గ్యాప్లో మా టీం తీసేశారు కరోనా తర్వాత. నన్ను చంటన టీంలో వేశారు, ఆర్టిస్ట్గా చేస్తున్నాను. జీవనన్నకి ఏంటంటే ఇంకా కొంచెం వెయిట్ చేస్తున్నాడు దేనికోసము, అంటే ఏదైనా ఒక టీంలో దొరుకుతుందేమో అన్నట్టుగా వెయిటింగ్ ఆయన. సో అలా ఉన్నా చంటన టీంలో ఏంటంటే మరీ చిన్న స్కిట్స్ ఇచ్చారు, చిన్న క్యారెక్టర్స్ ఇచ్చారు కొన్ని. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత టీం మారుతానని అని చెప్పి రమేష్ గారి టీంలోకి వెళ్ళాను. ఆయన టీంలోకి వెళ్ళిన తర్వాత అక్కడేమో ఒక షెడ్యూల్ చేశాక ఆల్ ఆఫ్ ఎ సడన్ మరుసటి షెడ్యూల్ నేను ప్రాక్టీస్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రమేష్ అన్న వచ్చి మహీధర్ నేను తీస్తావు నీకు తెలీదా అన్నారు. నాకు తెలీదు అన్న, మీరు చెప్పలేదు కదా అంటే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తానన్నారు, అందుకే చెప్పలేదన్నారు. సరే అని అక్కడ ఒక ఆయన ఉంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, ఆయన దగ్గరికి అడిగితే అదే శాంతి కుమార్ గారు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వచ్చారు ఆయన. నరేష్ను కూడా వేసాం ఆ టీంలోకి. సో ఇంకా నరేష్ పంచ్ బేస్డ్ ఆర్టిస్ట్, నువ్వు పంచ్ బేస్డ్ ఆర్టిస్ట్ కదా, ఇంకిద్దరు ఎందుకులే అని చెప్పి ఇంక నేను తీసాము. మళ్ళీ ఇంకెక్కడో దగ్గర ఇరికిద్దాంలే అన్నారు. మరి నాకు చెప్పాలి కదన్నా, ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను అక్కడ, అందరి ముందు నేను తీసేసావు నీకు తెలీదా అంటే, దానికి బదులు నేను
ఫోన్ చేసి ఇంకెవరినైనా కనుక్కొని రావాలో వద్దో ఆలోచించుకొని అసలు రాకపోయినా పర్లేదు కదా నాకు. లేదంటే అప్పుడు యూట్యూబ్ స్కిట్లు అని చెప్పి కొన్ని స్కిట్లు చేసేవారు. అవి యాక్చువల్గా తర్వాత ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. ఆ ఫేస్బుక్ స్కిట్లు అని చెప్పి యూట్యూబ్లో చేశారు, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. బట్ ఏదో ఒకటి ఈ రెండిట్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ కోసం స్కిట్లు చేసేవారు సెపరేట్గా. సో ఆ స్కిట్ల కోసమైనా వచ్చేవాడిని, డైరెక్ట్గా అక్కడే ఉండేవాడిని ప్రాక్టీస్ దగ్గర. ఇదంతా ఎందుకు అంటే, అదే నువ్వేం పెద్ద పట్టించుకోవు, ఫీల్ కావు కదా, అందుకే చెప్పలేదు నీకు అన్నారు. అంటే నేను అన్నాను, ఎందుకు పట్టించుకోనన్నా, ఎందుకు ఫీల్ అవ్వను, అవుతాను కదా, నేను మనిషినే కదా, నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఇట్లా ఉంటే అని చెప్పి ఇంకా ఆ మూమెంట్లో డిసైడ్ అయిపోయాను, దిస్ ఈజ్ నాట్ మీ, అంటే ఇది ఇంకా నా ప్లేస్ కాదు ఇంకా అని చెప్పి అనిపించింది. అది ఈగో కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా అన్నాను నేను. ఎందుకో బాధ వేసింది అంతే ఆ మూమెంట్లో. అంటే మరీ అంత లీస్ట్ ఇంపార్టెన్స్ అన్న ఫీల్ ఉంటుంది కదా. సో ఆ టైంలో ఇంకెందుకు పోనీ 200 పోనీ మనం ఏమైనా పోనీ నిన్నగా మొన్న వచ్చి ఇంకా స్ట్రగ్లింగ్ పొజిషన్లో అయితే లేం కదా. 200 స్కిట్లు చేసాం, అందులో టీమ్ లీడర్కి 18 చేసాం కదా. సో కొద్దో గొప్ప ఉండుంటే బాగుండు కదా అన్న బాధ అంతే. ఆ బాధతోనే బయటకు వచ్చేసాను నేను. కీర్తి గారి దగ్గరికి వెళ్ళాను, సార్ టీమ్ లీడర్ ఇస్తే ఉంటాను లేదంటే వెళ్ళిపోతాను సార్ అన్నాను. ఓ 3 రోజులు టైం ఇవ్వన్నారు. 3 రోజుల తర్వాత లేదు మహేందర్ ఛాన్స్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్నారు. సరే అని వచ్చేసాను.